తల్లి గురించి మరియు గర్భాశయంలో ఉన్న శిశువు యొక్క శక్తుల గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, సో a mother is a goddess, so every mother is a shaman. సో ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఎన్నో పుస్తకాలలో చాలా చక్కగా వివరించారు. ఆ తల్లికున్న శక్తులేంటి, తల్లి కాబోయే తల్లిలో ఎన్ని శక్తులు లోపల ఉంటాయి, వాటిని ఎలా అవేకన్ చేసుకోవాలి. సో అది తెలియక ఎంతో మంది ఎన్నో సమస్యలకు గురవుతున్నారండి. ఎప్పుడు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం, ఒక డాక్టర్స్ కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు కావచ్చు. సో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఇక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే, కన్సీవ్ అయిన వెంటనే, సో ఎవరి గైడెన్స్ లేకుండా 9 నెలలు ఆ బేబీ అనేది గ్రోత్ అవుతూనే ఉంటుంది. సో ఆటోమేటిక్ గా బేబీ బయటికి అవడము జరుగుతుంది. ఇక్కడ ఎవరు ఏ తల్లి కూడా ఈ ప్రెగ్నెన్సీ కోసం ట్రైనింగ్ అవసరం లేదు. సో ఇవన్నీ కూడా న్యాచురల్ గా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ మదర్ ఇస్ ఎ షామన్ అంటారు. సో షామన్స్ అంటే ఏంటంటే ఒక ట్రైబ్ అన్నమాట, ఒక జాతి ప్రజలు అని చెప్పచ్చు. వాళ్ళకి ఎంత పవర్స్ ఉంటాయంటే, వాళ్ళ గర్భ ధరించిన ఆ తల్లిని, ఆ వ్యక్తిని, ఆ స్త్రీని ఒక దేవతా మూర్తిలా ఆరాధిస్తారనమాట. ఒక దేవతలా చూసుకుంటారు. సో వాళ్ళ డెలివరీ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మాస్టర్స్, జస్ట్ పెయిన్స్ వస్తున్నాయి అని తెలిసిన వెంటనే వాళ్ళు అలా రూమ్ లోకి, అంటే వాళ్ళ హట్స్ ఉంటాయి కదా, వాళ్ళ లోపలికి వెళ్ళి ఒక 10-15 నిమిషాలు బేబీని తీసుకొని బయటకు వచ్చేస్తారనమాట. సో ఆ డెలివరీ అనేది అంత ఈజీగా జరిగిపోతుంది వాళ్ళకి. అలాగే ఇక్కడ ఆథర్స్ ఏం చెప్తున్నారు అంటే, ప్రతి ఒక్క స్త్రీలో కూడా ఆ శక్తి ఉంటుంది. ఒకవేళ ఆ జాతి ప్రజలలో అబార్షన్ అయింది అనుకోండి, బేబీ లోపలే చనిపోతారు అనుకోండి, చనిపోయిన ఆ బేబీని మళ్ళీ బ్రతికించుకునే శక్తి కూడా ఆ తల్లిలో ఉంటుంది అని చెప్తున్నారు మాస్టర్స్. సో ఒక తల్లికి, ఒక స్త్రీకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి, ఎన్ని శక్తులు ఉన్నాయి మనం తెలుసుకోవాలి. సో ఎవరికి తెలుస్తుంది ఆ శక్తులన్నీ కూడా? ఎవరికి తెలుస్తుంది అంటే కేవలం ఒక ధ్యానికి మాత్రమే తెలుస్తుంది మాస్టర్స్. ధ్యాన సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ శక్తులన్నీ తెలుస్తాయి. సో ఒక తల్లి అయ్యేంత వరకు, ఒక స్త్రీ తల్లి అయ్యేంత వరకు కేవలం స్త్రీ మాత్రమే. ఎప్పుడైతే తన శరీరంలో ఈ ఆత్మ అనేది ప్రవేశిస్తుందో అక్కడ నుండి ఆమె శరీరం ఒక దేవాలయంగా మారుతుంది అన్నమాట. సో ఆమె గర్భంలో ఆ శిశువు దేవుడిగా, ఆమె ఒక దేవతగా మారిపోతుంది. సో అన్ని శక్తులు ఆ స్త్రీలో ఉంటాయన్నమాట. ఒక మహిళ దేవతగా, ఒక సృష్టిగా మారే ఒక అద్భుతమైన అవకాశం, ఒక అద్భుతమైన ఒక సమయం ఇది ప్రెగ్నెన్సీ అనేది. సో మదర్ అంటే ఏంటంటే, ఒక స్త్రీ మదర్ గా, అంటే ఒక తల్లిగా మారిన వెంటనే ఆమెలో ఎన్నో గుణాలు, ఎన్నో మార్పులు, సో ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుదల వస్తుంది అనమాట, ఎంతో మెచ్యూరిటీ వస్తుంది. సో కావాలంటే ఇక్కడ నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఆమెలో ఎంతో మార్పులు వస్తాయన్నమాట, ఎంతో మెచ్యూరిటీ వస్తుంది. ఆ ప్రేమతత్వం, లైక్ ఏమంటారు, ఎంతో చైల్డిష్ గా ఉంటారు అంతవరకు. ఒక తల్లి అయిన వెంటనే ఎంతో మెచ్యూరిటీ వచ్చేస్తుంది అనమాట, ప్రతి ఒక్కటినే యాక్సెప్ట్ చేస్తుంది. సో అలాంటి మార్పులు మనం ఎంతో సాధన చేయాలి. నార్మల్ పర్సన్స్ అంటే ఎంతో సాధన చేయాలి ఆ మార్పులు రావాలంటే మనలో. సో ఆ ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. దీన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటే, సో మనం స్పిరిచువల్ గా కూడా మనలో ఎంతో ఎదుగుదల అనేది జరుగుతూ ఉంటుంది అది. సో ఇక్కడ అంతేకాకుండా ఎంతవరకు మనము ఒక ఐడెంటిటీ ఉంటుంది, నేను అనే ఒక ఐడెంటిటీ ఉంటుంది మామూలు స్త్రీకి తల్లి అవ్వడానికి ముందే. సో మనం ఎన్నో ఒక క్వాలిఫికేషన్ తో మనల్ని ఎంతో అలంకరించుకొని ఉంటాం అనమాట, సో నేను అని చెప్పేసి. ఎప్పుడైతే తల్లిగా మారామో వాటన్నిటిని కూడా మర్చిపోతాం మనము. సో అన్నిటిని మర్చిపోయి కేవలం పిల్లల కోసమే జీవించేలా, సో వాళ్ళ గురించి ఆలోచించేలా, వాళ్ళని పోషించే విధంగా మన ఆలోచనలు, మనం చేసే పనులన్నీ కూడా మారిపోతాయి అన్నమాట, ఎంతో ఉన్నతంగా. సో ఒక వ్యక్తి తన గురించి కాకుండా ఇంకొకరి గురించి ఆలోచిస్తున్నారు, ప్రేమను పంచుతున్నారు అంటే
దానికన్నా షిఫ్ట్ అనేది మనలో ఏముంటుంది మాస్టర్స్? సో అలాంటి అద్భుతమైన మార్పు ఇక్కడ మనకు వస్తుంది అనమాట. సో ఇది తర్వాత ఇక్కడ ఇన్కమింగ్ సోల్ మనల్ని తల్లిగా చూస్ చేసుకున్న ఆ ఒక ఆత్మ మనలో ప్రవేశించిన తర్వాత లైక్ గర్భాశయంలో ప్రవేశించిన తర్వాత, సో ఈ గర్భాశయం గురించి కూడా మనం తెలుసుకోవాలి మాస్టర్స్. సో ఈ ఒక గర్భాశయంలో ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా ఆ సోల్ ఎంటర్ అయిన తర్వాత ఈ 9 months పీరియడ్ ఏమంటారు అంటే వూంబ్ ఎక్స్పీరియన్స్ అంటారు అనమాట. ఓషో దీని గురించి ఏం చెప్తారు అంటే ఎంతో సోల్స్ ఇప్పుడు ఈ 9 months లో ఆ సోల్ ఎంతో ఎవల్యూషన్ జరుగుతుంది అనమాట ఆ సోల్లో కూడా. ఓకే, ఈ సోల్ ఎక్స్పీరియన్స్ ఈ 9 months పీరియడ్ లో తను తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే కేవలం ధ్యాని గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే. తల్లి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు లోపల ఉన్న ఆ సోల్ ఎవల్యూషన్ ఎలా ఉంటుంది అంటే బయటకు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏదైనా సాధన చేస్తున్నాం అనుకోండి, సమ్ మిలియన్ ఇయర్స్ ఈ ఆత్మ ఈ శరీరంలో నేను ధ్యానం చేస్తూ ఎంత ఎదుగుతానో అన్ని మిలియన్స్ ఎక్స్పీరియన్స్ లో మిలియన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ 9 months womb లో ఆ బేబీ అందుకుంటుంది, సోల్ అందుకుంటుంది అనమాట. అది వూంబ్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఓకే, సో ఆ వూంబ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కేవలం కొన్ని అబార్షన్స్ అవుతూ ఉంటాయి, మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి, ఏం ఇష్యూ లేకపోయినా కూడా, తల్లిలో ఎంతో శక్తి ఉన్నా కూడా. కారణం ఏంటి అంటే ఆ 3 months 4 months కోసమే ఆ సోల్స్ వచ్చి ఇక్కడ వూంబ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ సమయంలో కూడా 3-4 months వచ్చి వూంబ్ ఎక్స్పీరియన్స్ చేసుకొని అబార్షన్ అవ్వడం, మిస్క్యారీ ఏదో ఒక చిన్న రీజన్స్ తో అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఈ టైం పీరియడ్ లో ఆ సోల్ కి ఎంతో ఎవల్యూషన్ జరిగి ఉంటుంది, అలాగే తల్లిలో కూడా ఎంతో మార్పు తీసుకొని వచ్చి ఉంటుంది అనమాట. సో ఈ ఆధ్యాత్మిక అవగాహన లేకుండానే ఎంతో మంది ఎంతో బాధపడుతూ ఉంటారు, అయ్యో నాకు ఇలా జరిగిందని డిప్రెషన్ వెళ్తూ ఉంటారు. సో అక్కడ మనం ఎంతో సంతోషపడాలి. ఒకవేళ అలా జరిగి ఉంటే బాధ అనేది అందరికీ ఉండే ఉంటుంది మాస్టర్స్. ఈ ఆధ్యాత్మిక అవగాహన వచ్చినప్పుడు అది మనకు పెద్ద సమస్యగా అవ్వదు. సో జ్ఞానం కూడా మన సాధనతో పాటు వీటన్నిటి గురించి జ్ఞానాన్ని మనం అందుకోవాలి బిఫోర్ ప్రెగ్నెన్సీని. ఒకవేళ ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా సో మీ ధ్యాన సాధన ద్వారా కూడా ఎవ్రీ మూమెంట్ జ్ఞానాన్ని మీరు సమకూర్చుకుంటే డెలివరీ వరకు మీరు ఎంతో సాధించవచ్చు. ఎంతో మెచ్యూరిటీ మీలో సోల్ అసెన్షన్ బేబీ కోసం మీకోసం మీరు సాధించవచ్చు మాస్టర్స్. ఓకే, సో ఈ ఇన్కమింగ్ సోల్ స్పిరిట్ బేబీస్ అంటున్నాం. ఒక ఉన్నత ఆత్మని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఒకవేళ ఆ సోల్ అలాంటి సోల్ మీ గర్భంలోకి ప్రవేశించింది అనుకోండి, సో వూంబ్ ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటుంది. ఒక మంచి దివ్యాత్మ మిమ్మల్ని తల్లిదండ్రులుగా సెలెక్ట్ చేసుకొని మీ గర్భంలోకి ప్రవేశించింది అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే బయట కొన్ని సమస్యలు ఉంటాయి, ఫైనాన్షియల్ గా కానీ, ఇంకా ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనకు అనుకూలంగా ఉండరు అనుకోండి, వాటన్నిటిలో కూడా మనము మార్పు సాధించవచ్చు అన్నమాట. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ నా వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో జరిగిన కొన్ని అనుభవాలు మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ డే ఇలా స్పిరిట్ బేబీ గురించి ఒక క్లాస్ లో చెప్తూ ఉండగా, సో ఫస్ట్ డే అది డివైన్ ఫెమినైన్ సంఘ ప్రణహిత మేడం దాంట్లో అలా చేస్తున్నప్పుడు ఈవినింగ్ అది 5 o'clock స్టార్ట్ అవుతుంది. సో ఒక అమ్మాయి అంటే ఫారెన్ లో అమెరికాలో ఉంటుంది అనమాట. సో తనకు ఉన్నట్టుండి సాయిబాబా నిద్రలో కనిపించి, వాళ్ళకి మార్నింగ్ టైంలో ఉంటుంది కదా, నిద్రలో కనిపించి ఆమెను లేపారనమాట. సో తను లేచిన వెంటనే సో మొబైల్ ట్యాప్ చేస్తూ ఓపెన్ చేసిన వెంటనే ప్రెగ్నెన్సీ సంబంధించిన క్లాస్ జరుగుతుంది అని చెప్పేసి తను ఎంటర్ అయిపోయింది. తను ఎంటర్ అయిన వెంటనే సో స్పిరిట్ బేబీస్ గురించి నేను ఆ రోజు చెప్తున్నాను అనమాట. ఆ స్పిరిట్ బేబీస్ కి ఎంత పవర్స్ ఉంటాయి, వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ గర్భాశయంలోకి వస్తే, ఒకవేళ రాకపోయినా కూడా మన ఆరాలోకి ఎంటర్ అయి ఉంటాయి. ఆ స్పిరిట్ బేబీతో కమ్యూనికేట్ చేస్తూ మీకు కావాల్సింది ఏదైనా
సో కమ్యూనికేషన్ జరిగినప్పుడు అర్థమైపోతుంది తల్లి ఏం కోరుకుంటుంది, తనకి ఎన్విరాన్మెంట్ బేబీకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ సరిగ్గా ఉందో లేదో చూసుకుంటూ ఉంటుంది కదా. సో వాటన్నిటినీ కూడా మనకు అందిస్తుంది అని చెప్పాను అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ బేబీస్ ఇక్కడికి రావడానికి ముందే బేబీ యొక్క లైక్ గార్డెన్ ఏంజల్స్ అంటారు, ప్రతి ఒక్కరికి 2 గార్డెన్ ఏంజల్స్ ఉంటారు అనమాట. బేబీ యొక్క గార్డెన్ ఏంజల్స్ ఇక్కడికి వచ్చి ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా పరిశీలిస్తారు, సరిపోతుందా లేదా, ఈ ఎన్విరాన్మెంట్ సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి పరిశీలించిన వెంటనే తర్వాత మనము కన్సీవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఈ బేబీతో మీరు కమ్యూనికేట్ చేయండి, మీకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ మీరు సమకూర్చుకోవచ్చు అని చెప్పాను అనమాట. సో అప్పటి వరకు వారు ఎలాంటి ప్లానింగ్ లో ఉన్నారు అంటే భార్యాభర్తలు ఒక జాబ్ కొత్తగా అమెరికాకి వెళ్ళారు, కొత్తగా మ్యారేజ్ అయింది, అక్కడున్న జాబ్ సో ఫైనాన్షియలీ అంటే వాళ్ళకి మాత్రం సరిపోతుంది, ఒకవేళ బిడ్డ పుడితే అయ్యే ఖర్చులకి కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. సో వాళ్ళు ప్లానింగ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు, ఇప్పుడే పిల్లలు వద్దు అని చెప్పేసి. సో ఎప్పుడైతే నేను ఇలా చెప్పానో తను ఒక డెసిషన్ తీసుకునింది, అంటే వాళ్ళ భర్తకి ఒక మంచి జాబ్, ఇప్పుడున్న దానికన్నా మంచి జాబ్ వస్తే సో నేను ప్రెగ్నెన్సీ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే అక్కడున్న ఇల్లు చాలా చిన్నదిగా, అంటే చాలా బాగుంది చూడ్డానికి, బట్ ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనేది తనకి ఉండేది కాదనమాట. సో ఈ మార్పు కూడా నాకు కావాలి అని అనుకున్నారు. సో వెరీ సూన్ తను ఎప్పుడైతే అలా సంకల్పం చేసుకునిందో కొన్ని రోజులకే హస్బెండ్ కి ప్రమోషన్ రావడం జరిగింది. తర్వాత ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాత సో వేరే ప్లేస్కి వెళ్ళారు. అక్కడ ఎలా ఉంది అంటే గ్రీనరీ, చుట్టూ గ్రీనరీ, ఇంటి చుట్టూ చిన్న ఇల్లు అయినా కూడా చుట్టూ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది అనమాట. ఆ బేబీ ఆ ఇంటి కలర్స్ ఏమున్నాయి అని కూడా అమ్మాయికి చూపించేదంట తను కమ్యూనికేట్ చేసినప్పుడు. అక్కడ పెయింటింగ్ ఏ కలర్ ఉండేది, సో అక్కడ చుట్టూ ఉన్న గ్రీనరీ కూడా అమ్మాయికి ముందే తెలిసిందనమాట, తనకి ఇలాంటి ఇంటికి నేను వెళ్తున్నాను అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ వస్తువు ఎక్కడ ఉండాలి వాస్తు ప్రకారము, ఆ బేబీ స్పిరిట్ బేబీ తనకు కావాల్సిన మెసేజ్ని ఎలా అందించేదంటే ఇప్పుడు చెప్పాను కదా వాస్తు ప్రకారం ఈ ఇల్లు ఇక్కడ ఉండాలి అని చెప్పేసి. వాస్తు దేవత ఎలా ఉంటుందంటే క్రాస్ గా నిలబడుకొని ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా చూడండి మాస్టర్స్. సో ఆ ఒక ఇమేజ్ తో అమ్మాయికి కనిపించేది అనమాట. అంటే ఆ బేబీ సోల్ ఏ రూపంలో రూపం చేంజ్ చేసుకొని అప్పుడప్పుడు తల్లికి మెసేజ్ ఇచ్చేది అనమాట. ఇలా సుమారు 6 months తనకు వెయిట్ చేయించింది. అన్ని విధాల అనుకూలమైన తర్వాత తను కన్సీవ్ అవ్వడం జరిగింది. సో చూడండి ఆ పవర్స్, ఆ స్పిరిట్ బేబీస్ కి అన్ని పవర్స్ ఉంటాయన్నమాట. సో మనం ఎప్పుడు తెలుసుకుంటామో సో మనం వర్కౌట్ చేసుకోవచ్చు. అది తెలియకపోతే మనకు భయం అనేది, అంటే ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించి కావచ్చు, ఆ డెలివరీ అయిన తర్వాత నేను బేబీని సరిగ్గా చూసుకుంటానా లేదా అన్న ఎన్నో భయాలు మనలో ఎక్కువ అవుతూ ఉంటాయి డే బై డే. సో వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి మాస్టర్స్. ఆ బేబీతో ప్రీ బర్త్ కమ్యూనికేషన్ అంటారు. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే కమ్యూనికేట్ చేయడం కాదు, ప్రెగ్నెన్సీ రావడానికి ముందే ఆ బేబీతో మీరు ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు మాస్టర్స్. సో ఆ ఇన్కమింగ్ సోల్ కి అంత పవర్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఇన్కమింగ్ సోల్ కి ఆ జన్మనివ్వడం ద్వారా మన మాక్సిమం పొటెన్షియల్స్, అంటే మనలో అధిక సామర్థ్యం అనేది మనలో ఎక్కువ, తల్లికి కూడా అలాగే ఉంటుంది. సో ఆ సామర్థ్యాన్ని మీరు ఎలా పొందగలరు అంటే కేవలం ప్రేమ, అన్కండిషనల్ లవ్. మీరు హార్ట్ కాన్షియస్ గా జీవించాలి. లైక్ ప్రకృతితో స్పెండ్ చేయడము, తర్వాత పెట్ అనిమల్స్ తో. సో ఇలా మీరు ఎప్పుడు మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ను యూజ్ చేసుకుంటారో ఆటోమేటిక్ గా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది, ఒక బంధం అనేది స్ట్రాంగ్ గా ఏర్పడుతుంది అనమాట. ఓకే. సో ఈ అన్బార్న్డ్ బేబీ ఎవరైతే ఉన్నారో, మీ గర్భాన్ని చూస్ చేసుకుంటూ ఉన్నారో, అంటే ఈ గర్భాశయం అనేది ఒక డైమెన్షన్, అదర్ డైమెన్షన్ నుండి ఈ డైమెన్షన్ కి ఒక బ్రిడ్జ్ గా రెడీ అవుతుంది అనమాట. ఈ గర్భాశయం కూడా అన్ని పవర్స్ ఉన్నాయి మాస్టర్స్. మనం హిరణ్య గర్భం అని వింటాం.
సో హిరణ్య గర్భం అంటే ఏంటంటే ఈ సృష్టి అంతా కూడా ఈ హిరణ్య గర్భం నుండే సృష్టించబడింది. సో మన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ వీళ్ళందరూ కూడా సో ఈ హిరణ్య గర్భం నుండి బయటకు వస్తారనమాట, సృష్టించడం జరుగుతుంది. సో ఆ హిరణ్య గర్భానికి ఎంత పవర్స్ ఉన్నాయో ఈ గర్భాశయానికి కూడా అంతే పవర్స్ ఉన్నాయి మాస్టర్స్. సో హిరణ్య గర్భం అంటే ఏంటి? ఒక శూన్య స్థితి. ఆ శూన్యం నుండే ఈ మనం చూస్తున్న ఈ విశ్వం కానీ ప్రతి ఒక్కటి కానీ సృష్టించబడ్డాయన్నమాట. సో ఆ హిరణ్య గర్భ కాన్షియస్ కి మనం కనెక్ట్ అవుతూ ధ్యానం చేయడం ద్వారా, సో నథింగ్ ఆ కాన్షియస్ కనెక్ట్ అవ్వడం ఎలా అని ఇది కావద్దండి, కన్ఫ్యూజ్ కావద్దండి. జస్ట్ ఒక థాట్లెస్ స్టేట్ లో. సో పత్రి సార్ అన్నిటినీ కూడా మనకి సింపుల్ కాన్సెప్ట్ తో ఇస్తారు, శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాసతో మనం కనెక్ట్ అయినప్పుడు మన ఆలోచనలన్నీ కూడా జీరో అయిపోయి ఒక శూన్య స్థితికి వెళ్తాం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ హిరణ్య గర్భ కాన్షియస్. ఆ శూన్య స్థితికి మనము ఎప్పుడైతే వెళ్తామో సో మనలో ఉన్న పవర్స్ అన్ని కూడా అవేకన్ అవుతాయి. సో వేదాలు వీటన్నిటిలో ఉన్న సారాంశాన్ని ఒకే ఒక సెంటెన్స్ తో, ఒకే ఒక వర్డ్ తో మనకి అందిస్తారు పత్రి సార్. ఓకే, సో అలాంటి పవర్స్ ఈ గర్భాశయానికి కూడా ఉన్నాయన్నమాట. సో గర్భాశయంలో అంటే ఒక పురుషుల నుండి ఒక స్పర్మ్ మనలో ఎంటర్ అయిన వెంటనే సో ఏం జరుగుతుంది? 100 మిలియన్ సెల్స్ గా మారిపోతుంది అది. సో ఈ గర్భాశయం ఆ సెల్ ని ఏం చేస్తే ఒక్క సెల్ ని 100 మిలియన్ సెల్స్ గా మార్చే ఒక శక్తియుతమైన ఒక ఆర్గాన్ అది. ఒక శక్తి క్షేత్రం, కేవలం ఆర్గాన్ అనుకోవద్దని మాస్టర్స్. ఒక శరీరంలో ఒక భాగం అనుకుంటే చాలా తప్పు. ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం. కేవలం ఒక బిడ్డని అంటే బిడ్డని కన్న వెంటనే ఇది అడ్డుగా ఉంది, తర్వాత కొంత ఏజ్ అయిన తర్వాత చాలా ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి గర్భాశయాన్ని ఈజీగా తీసి పడేస్తూ ఉంటారు. సో ఎవ్వరు ఆ పని చేయొద్దండి. మనకు కూడా ఈ గర్భాశయము అన్నది ఎప్పుడు గుర్తొస్తుందంటే తల్లి కావాలనుకున్నప్పుడు మాత్రమే గర్భాశయం గుర్తొస్తుంది, అంతవరకు గుర్తే ఉండదు. సో ఎవ్రీ మంత్ ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు అంతా కూడా తిట్టుకుంటూ ఉంటాం. సో ఎందుకు ఈ ఆడదానిగా జన్మ తీసుకోవడమే తప్పుగా భావిస్తాం. సో ఆ ఎవ్రీ మంత్ ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు మనలో ఎంతో శక్తి విడుదల అవుతుంది అనమాట. అంటే సో ఈ ప్రకృతికి మనకు ఒక అవినాభావ సంబంధం ఉంది మాస్టర్స్. చాలా మంది రీసెర్చ్ ప్రకారము న్యూ మూన్ డేకి పీరియడ్స్ అవుతూ ఉంటారు అనమాట, అమావాస్యకి దగ్గరగా ఉన్నప్పుడు. అది హెల్దీ కండిషన్ లో ఉన్నప్పుడు మాత్రమే, సో అలా ప్రకృతికి మనతో సంబంధం ఉన్నప్పుడు మాత్రమే అలా అమావాస్య రోజు అంటే నియర్ బై అమావాస్య ఉన్నప్పుడు పీరియడ్స్ అనేవి వస్తాయి. సో అమావాస్య తర్వాత చంద్రుడు ఎలా గ్రోత్ అవుతూ ఉంటారో మనలో కూడా ఈ ఎగ్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా 14 days పెరుగుతుంది, తర్వాత డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో తర్వాత మూన్ ఏమవుతుంది? సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. అలాగే మనలో ఆ ఎగ్ రిలీజ్ అయ్యే హార్మోన్ అది తగ్గుతూ వస్తుంది అనమాట. సో పీరియడ్స్ అయిన తర్వాత 14 days, ఆఫ్టర్ 10 days తర్వాత ఎగ్ రిలీజ్ చేసే హార్మోన్ యాక్టివ్ గా ఉంటుంది. సో ఆ టైంలో పార్టిసిపేట్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఓకే, సో ఇలా ప్రకృతికి మనకు ఎంతో సంబంధాలు ఉన్నాయి. మూన్ సైకిల్ 28 days, మన పీరియడ్ సైకిల్ కూడా 28 days. ఇది కోఇన్సిడెంట్ కాదు మాస్టర్స్. ఆ ప్రకృతికి మనకు ఉన్న అవినాభావ సంబంధం. ఆ పున్నమి రోజు ఆ రాత్రి మనము వెన్నెలలో మెడిటేషన్ చేసినప్పుడు ఆ మూన్ లైట్ మన మీద పడినప్పుడు సో మనకున్న PCOD, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇంకా ఇది చాలా రీసెర్చ్ లో తెలిసిందనమాట. మనకి ఏదైనా పీరియడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. ఆ మూన్ లైట్ మనం శరీరం మీద ఆ కిరణాలు మన శరీరాన్ని టచ్ చేస్తే చాలు, ఎలాంటి మెడిసిన్ కూడా అవసరం లేదు. అలాగే ఆ మూన్ లైట్ పడిన నీళ్ళని, సో మూన్ లైట్ కి ఆ చంద్రుని కాంతి పడుతుంది కదా, ఆ కాంతి పడ్డప్పుడు ఒక బౌల్లో, స్టీల్ బౌల్ కానీ కాపర్ కానీ, నాట్ ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా ఇలా పాత్రలో నీళ్లు పెట్టి ఆ చంద్రుని కిరణాలు తాకేలా పెట్టి నెక్స్ట్ ఒక 3 to 4 hours అయిన తర్వాత ఆ నీళ్ళని తాగడం ద్వారా ఆ నీళ్ళని శరీరానికి
సో యూస్ చేసుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా మీరు ప్రాక్టికల్ గా చేసి చూడొచ్చు. సో మూన్లైట్ మెడిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ కూడా మాస్టర్స్. ఓకే, ఇంకా ఏంటి అంటే సో ఈ ఒక్క అవగాహన అంటే ఇప్పుడు పుట్టబోయే బిడ్డ నా వంశోద్ధారకుడుగా ఉండాలి, నా మాట వినాలి అని ఒక లిమిటెడ్ మైండ్ సెట్ లో ఉంటామన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఇలా డివైన్ సోల్, దివ్య ఆత్మ అనేది మనల్ని చూస్ చేసుకోవడానికి చాలా తక్కువగా ఉంటాయి అవకాశాలు. కారణం ఏంటి? మనం లిమిటెడ్ మైండ్ సెట్ లో ఉన్నాం అన్నమాట. పుట్టబోయే బిడ్డ నా వంశోద్ధారకుడు, నా మాట వినేలా రావాలి అని ఒక అభిప్రాయం మీలో ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టండి మాస్టర్స్. సో మీ సంకల్పం ఎలా ఉండాలి అంటే ఈ భూమాత అసెన్షన్ కోసం వర్క్ చేసే ఒక దివ్యాత్మను కనడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాంటి సంకల్పం ఉంటేనే ఈ స్పిరిట్ బేబీస్, నేను చెప్తున్నాను కదా, దివ్యాత్మ అనేది మిమ్మల్ని తల్లిదండ్రులుగా సెలెక్ట్ చేసుకుంటుంది. కేవలం మీరు తీసుకున్న సంకల్పం చాలు మాస్టర్స్, మీలో ఉన్న ఈ ఎలాంటి ఇష్యూస్ నైనా కూడా క్లియర్ చేస్తుంది. ఇవన్నిటిని కూడా మీరు అవగాహనలో ఉంచుకోవాలి. ఎక్కడ మీకు బయట మనకు అనిపిస్తుంటాయి, సో ఇన్నేళ్ళు అవుతుంది నాకు పీసీఓడి ఉంది, ఇవన్నీ కూడా సర్ఫేస్ లెవెల్ అంతే. మీరు లోపల ఉన్న రూట్ కాజ్ ని మీరు ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటారో ఇవన్నీ ఏ విధంగా మిమ్మల్ని బాధ పెట్టవు మాస్టర్స్. ఓకే, మీరు కంప్లీట్ గా వచ్చే బేబీకి ఆ దివ్యాత్మకు స్వేచ్ఛను అందించేలా ఉండాలన్నమాట. అన్కండిషనల్ లవ్. సో తల్లి అంటేనే అన్కండిషనల్ లవ్. అలాంటి స్వేచ్ఛ, ప్రేమను అందించే పేరెంట్స్ యొక్క గర్భంలోకి వాళ్ళు ప్రవేశిస్తారనమాట. ఎంతో నమ్మకంతో, ఎంతో ఉత్సాహంతో మీలో ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మీ ఆ స్వేచ్ఛను ఇవ్వడానికి రెడీగా ఉంటారో, ఆ ప్రేమను అందించడానికి రెడీగా ఉంటారో, ఆ సోల్ యొక్క అవేకనింగ్ మీ గర్భం నుండే స్టార్ట్ అవుతుంది. బయటికి వచ్చిన తర్వాత స్పిరిచువాలిటీకి వచ్చి వాళ్ళు సాధన చేయడం కాదు మాస్టర్స్. మీ గర్భంలోకి ప్రవేశించిన వెంటనే ఆ ఒక్క సోల్ యొక్క అవేకనింగ్ అనేది అక్కడే స్టార్ట్ అయిపోతుంది, మీ వూమ్ లోనే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఓకే, ఇప్పుడు ప్రవేశించిన తర్వాత మీరు ఒకవేళ అంత అద్భుతంగా అంత జ్ఞానంతో ఉన్నప్పుడు వచ్చిన బేబీ సోల్స్ అన్ని కూడా వాళ్ళ పనులన్నీ సక్రమంగా నెరవేర్చుకుంటూ అక్కడి నుండే ప్లాన్ చేసుకుంటూ వస్తారు కదా. సో ఎంతో క్లియర్ గా, ఎంతో వాళ్ళ లైఫ్ అనేది ఎంతో క్లియర్ గా ఉంటుంది అనమాట, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ శిశువు ఈ అన్బాన్ బేబీకి ఎంతో పవర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ శిశువు అంటే ఏంటి అంటే టోటల్ ఇక్కడ ఒక యోగి అంటారు కదా, యోగీశ్వరుడు అంటారు. పత్రిసరి ఒక యోగీశ్వరుడు, వివేకానంద ఒక యోగీశ్వరుడు, రామకృష్ణ పరమహంస ఒక యోగీశ్వరుడు, ఇలా ఎంతో మంది ఉన్నారు యోగేశ్వరులు. వాళ్ళని ఎప్పుడు యోగీశ్వరులు అంటాం మనము? సో దే నో అబౌట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఓకే, వాళ్ళు వెనక ఎలాంటి జన్మలు ఉన్నాయి, వాళ్ళ జన్మలో తీసుకున్న జ్ఞానం ఏంటి అనేది వాళ్ళకి క్లియర్ గా తెలుసు. అలాగే నెక్స్ట్ జన్మ ఎలాగుంటుంది, నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంటుంది, అన్ని కూడా తెలిసిన వ్యక్తిని ఏమంటారు? యోగేశ్వరులు అంటారు. ఇక్కడ మీ గర్భంలో ఉన్న పుట్టబోయే బిడ్డకు కూడా ఒక యోగేశ్వరుడే. కారణం ఏంటి అంటే ఆ గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకి పూర్వజన్మ కర్మలు ఏంటి, పూర్వజన్మ గురించి అంత అవగాహన కూడా వాళ్ళకు ఉంటుందన్నమాట. అలాగే అట్ ది సేమ్ టైం దే నో అబౌట్ దిస్ లైఫ్. ఈ జన్మలో తన ప్లానింగ్ ఏంటి, ఎలా పుడతారు, ఎవరికి పుడతారు, ఏంటి, ఎవ్రీథింగ్ అంత జ్ఞానం కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ కేవలం ఇద్దరికే, ఒక యోగేశ్వరునికి తర్వాత కడుపులో ఉన్న ఆ బిడ్డకి మాత్రమే ఫ్యూచర్ అండ్ పాస్ట్ గురించి తెలుసు అన్నమాట. సో ఒక యోగితో పోలుస్తున్నారు ఆ బేబీని. సో వీళ్ళు ఎంతో జ్ఞానంతో ఉంటారు. ఈ టైంలో మనం ఎంత అవేర్నెస్ తో ఉంటే వాళ్ళ ప్లానింగ్ కి అంత అనుకూలంగా మారుతుంది అనమాట. ఆ అవేర్నెస్ మీలో లేదు అంటే మాస్టర్స్, మీలో ఉన్న వూండ్స్ అంటారు కదా, మీ డిఎన్ఏలో, మీ సబ్ కాన్షియస్ మైండ్ లో పేరుకుపోయిన ఆ
ఏమంటారు, అవన్నిటిని కూడా వూండ్స్ కావచ్చు, మీ బర్డన్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా మీ బిడ్డకి మీరు పాస్ ఆన్ చేస్తారనమాట. సో ఈ ప్రిపరేషన్ లేదంటే మనలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఈ ప్యాటర్న్స్ అన్ని, మనలో కాదు మన యాన్సిస్టర్స్ నుండి వచ్చిన ప్యాటర్న్స్ అన్నిటిని కూడా మనము బిడ్డకి గిఫ్ట్ గా ఇవ్వాల్సి వస్తుంది. మీ అవేర్నెస్ లేదు అంటే ఆలోచించుకోండి. సో ఎంత సాధన చేస్తారో, ఎంత అవేర్నెస్ తో ఉంటారో మీ బిడ్డకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చు మేడం మాస్టర్స్. సో ఇవన్నీ ఇవ్వకుండా ఒక మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ని, ఒక మంచి స్టేటస్ ని మీకు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు వాటిని ఉపయోగపరచుకోలేరు, అందుకోలేరు. మీరు ఎంత స్టేటస్ ని ఇచ్చినా కూడా అదన్నీ వేస్ట్ మాస్టర్స్. ఒక ఆధ్యాత్మిక అవగాహన లేనప్పుడు అవన్నీ ఉన్నా ఏం ప్రయోజనం? ఈ 9 months పీరియడ్ లో మీరు ఎంత ధ్యానం చేస్తారో, సో ఎంత జ్ఞానాన్ని పొందుతారో అదే మీ బిడ్డలకి ఇచ్చే ఒక మంచి భవిష్యత్. ఇక్కడ నుండి ఆ ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మీ ఆలోచనలు, ఫీలింగ్స్ మీరు ఎలా ఉంటాయో అదే మీ బేబీ అవుతుంది. ఇక్కడ మీ యాటిట్యూడ్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ సాధనతో పాటు మీ యాటిట్యూడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో సీతామాత ఎగ్జాంపుల్, షీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో అలాంటి మహారాణి అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి పురాణాలు ఏం చెప్తున్నారు అంటే, రాముడు సీత గురించి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి సీతని బయటికి పంపుతారు అని చెప్తారు. బట్ అక్కడ జరిగింది ఏంటంటే, ఆ సీతామాత తన పిల్లల కోసం ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో పెరగాలి అన్న ఉద్దేశంతో, సో ఇవన్నీ కూడా వెనక ఎవరో ఏదో అన్నారని మాత్రం, బట్ అక్కడ డెప్త్ వెళ్తే ఆ సీతామాత తన పిల్లల కోసం ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో పెరగాలి అని చెప్పేసి తను చేసిన ప్లానింగ్ అనమాట ఇది. ఒక మహారాణి అయినప్పటికీ కూడా ఒక సింపుల్ ఒక ప్రకృతిలో, తనకి చిన్న ప్రకృతి అంటే ఎంత ఇష్టం కదా, ఆ ప్రకృతిలోనే తన పిల్లలు పెరగాలి అని చెప్పేసి తను అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో అక్కడ తన యాటిట్యూడ్ చూడండి, వెల్కమింగ్ యాటిట్యూడ్ ఎలా ఉంది, పిల్లలని స్వాగతించే స్వభావం, ప్రతి ఒక్కటి కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్. ఇక్కడ రీసెర్చ్ సైంటిస్ట్ కూడా చాలా రీసెర్చ్ జరిగాయి అనమాట. రీసెర్చ్ అంటే ఆర్మీలో వర్క్ చేస్తున్న కొంతమంది వైఫ్స్ ఉంటారు కదా, సో వాళ్ళపైన రీసెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రెగ్నెంట్స్ గా ఉన్నప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, ఆర్మీకి వెళ్ళినప్పుడు వాళ్ళ భర్తలు తిరిగి వస్తారో లేదో తెలియదు. సో అలాంటి భయంతో బాధపడుతున్న వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, అట్ ది సేమ్ టైం కొంతమంది ధైర్యంగా ఉంటారనమాట. సో ఏదేమైనా నా దేశభక్తి, దేశం కోసం పోరాడుతున్నారు, వస్తే రావచ్చు లేకపోతే లేదు, అయినా కూడా తల్లిగా నా బాధ్యత ఏంటి, నా పుట్టబోయే బిడ్డకి మంచి ఫ్యూచర్ని అందించాలి. ఇలా ధైర్యంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలను చూస్తే, సో ఆ పిల్లలో ఎంతో వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, చాలా హెల్త్ చెక్ చేసినప్పుడు, సో ఫిజికల్ హెల్త్ కావచ్చు, మెంటల్ హెల్త్ కావచ్చు, చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ప్రెగ్నెన్సీ గా ఉన్నప్పుడు వాళ్ళ స్కానింగ్ చేసినప్పుడు, సో ఇక్కడ తల్లి యొక్క ఫీలింగ్స్, తల్లి యొక్క ఎమోషన్స్ ని అర్థం చేసుకుని రెస్పాండ్ చేసే విధంగా బేబీస్ ఉంటారనమాట. సో వీళ్ళలో ఎక్కువగా ఉండేదన్నమాట. అంటే అక్కడ కమ్యూనికేషన్ అనేది, ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరైతే మంచి యాటిట్యూడ్ తో ఉంటారో, సో వెల్కమింగ్ యాటిట్యూడ్ తో ఉంటారో, సో దే ఆర్ రెడీ అనమాట. బేబీ గర్ల్ అయినా ఓకే, బేబీ బాయ్ అయినా ఓకే. సో ఒక మంచి యాటిట్యూడ్ తో ఉన్న తల్లితో బేబీ ఈజీగా రెస్పాండ్ అవుతుంది అనమాట, ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతుంది. కారణం ఏంటి అంటే, నేను ఎలా ఉన్నా తల్లి వెల్కమ్ చేయడానికి యాటిట్యూడ్, అంటే వెల్కమింగ్ యాటిట్యూడ్ అనేది బాగుంది. సో తల్లి ఏం కావాలన్నా బేబీ ఇక్కడ రెస్పాండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో, భయంతో ఈ నెగిటివ్ యాటిట్యూడ్ తో ఉంటారు కదా, సో వాళ్ళు బేబీ యొక్క రెస్పాన్స్ ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. అక్కడ కమ్యూనికేషన్ అనేది 2 వే ఉండదు అనమాట. బేబీ ఎంతో చెప్పడానికి ప్రయత్నిస్తుంది, అక్కడ అర్థం కాకపోవచ్చు,
ఒకవేళ అది అర్థం చేసుకునే కెపాసిటీ లేదని చెప్పేసి బేబీ సైలెంట్ గా ఉండిపోతుంది అనమాట. అలాంటి వ్యక్తులు బయటకు వచ్చినప్పుడు కూడా అలాంటి బేబీస్ బయటకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కమ్యూనికేషన్ అనేది, అండర్స్టాండింగ్ అనేది కూడా తల్లితో ఉండదన్నమాట. కారణం ఎవరు? తల్లి. ఆ ఒక నెగటివ్ యాటిట్యూడ్ అన్నది. సో ప్రతి ఒక్క విషయంలో మనకు అవగాహన రావాలి అంటే మన సాధన, మన ధ్యాన, మనం చేసే ధ్యానం, మనం తీసుకుంటున్న ఎనర్జీస్, మనం తీసుకుంటున్న జ్ఞానం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మాస్టర్స్. సో ఆ సీతామాత ఒక వెల్కమింగ్ యాటిట్యూడ్ కానీ, ఒక ఆప్టిమిజం గా ఉండాలి, ఎంతో పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండాలన్నమాట. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఈ స్పిరిట్ బేబీస్ అంటూ ఉంటారు కదా, ఈ స్పిరిట్ బేబీస్ పైన చాలా మంది ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ఒక అమ్మాయికి, సో ఫస్ట్ బేబీకి చాలా కష్టపెట్టారు. ఒక 6 to 7 lakhs ఖర్చు పెట్టారు. ఒక బాయ్ అయ్యారనమాట. సో సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళ ఆలోచనలోనే లేదు. ఓకే, తను వాళ్ళ కజిన్ కోసం ఈ ఒక వర్క్ షాప్ లో తను పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే తను పార్టిసిపేట్ చేసిందో, ఇవన్నీ విన్న తర్వాత, క్లాస్ తర్వాత, సో వై డోంట్ ఐ ట్రై ఫర్ సెకండ్ ప్రెగ్నెన్సీ అని అనుకొని తను మళ్ళీ ప్లాన్ చేసుకునింది అనమాట. చూద్దాము, సో ఏది ఖర్చు లేకుండా ధ్యానం ద్వారా అయితే ఓకే అని అనుకున్నారనమాట. అక్కడ తను ఏం పెట్టుకోలేదు, నాకు ఫస్ట్ బాయ్ అయినాడు, సెకండ్ గర్ల్ కావాలి అని ఏది పెట్టుకోలేదు అనమాట. సో తను పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇవన్నిటిని ఫాలో అయ్యి డైలీ 3 hours మెడిటేషన్, మినిమం 3 hours, కంపల్సరీ మినిమం 3 hours చేసేది. తను నాన్ వెజిటేరియన్. సో ఈ వర్క్ షాప్ లో ఇవన్నీ విన్న తర్వాత ప్యూర్ వెజిటేరియన్ గా మారింది. ఈవెన్ గార్లిక్ కూడా తను తీసుకోదు. మారిన తర్వాత తను చేసుకున్న సంకల్పంతోనే ఆ 21 days వర్క్ షాప్ లోనే తను ప్రెగ్నెంట్ గా కన్సీవ్ అయింది. సో ఇప్పుడు 1 year బాయ్, సెకండ్ ప్రెగ్నెన్సీలో బేబీ బాయ్ పుట్టాడు. సో 1 year కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఆ బేబీ తనకు తల్లికి మెసేజెస్ అందించేవాళ్ళు అనమాట. సో నేను బాయ్ గానే పుడుతున్నాను. సో నెక్స్ట్ వాళ్ళది నాన్ వెజ్ రెస్టారెంట్ ఉండేది. సో అక్కడ వచ్చే ఇష్యూస్ అంటే, నన్ను స్వీకరిస్తున్నావు కదా, నేను వచ్చిన తర్వాత చాలా ఇష్యూస్ అవుతాయి, సో మీకు బిజినెస్ పరంగా కొద్దిగా నష్టపోతారు, ఇవన్నిటి కూడా తను అందించేదన్నమాట. బేబీ తల్లికి మెసేజెస్ అందించేది. ఇవన్నీ తెలిసినా కూడా తల్లి ఎంతో ధైర్యంగా ఉండేదన్నమాట. ఏం జరగాలో అది జరుగుతుంది, దాన్ని అన్నిటిని కూడా నేను ఫేస్ చేస్తాను అని చెప్పేసి ఆ కమ్యూనికేషన్ జరిగేది. సో బేబీ ఏమేం మెసేజెస్ ఇచ్చేదో అక్కడ అవే జరిగేది మాస్టర్స్. చాలా అనుభవాలు తను షేర్ చేసుకుంది. సో అట్ ది సేమ్ టైం ఆ బేబీ తను దేనికోసం ఈ బర్త్ తీసుకుంటున్నారో, సో అవన్నిటిని కూడా తల్లికి అందించేవాడు అనమాట. సో ఇలా ఎన్నో ఎక్స్పీరియన్స్ జరిగాయి. సో ఇక్కడ కూడా మీకు ఈ స్పిరిట్ బేబీస్ యొక్క కనెక్షన్ జరగాలి అని చెప్పేసి మీరు ఇలాంటి అనుభవాలు పొందాలని కోరుకుంటున్నాను.